నా భార్య. దాని ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఏదైనా చెయ్యాలంటే ఆర్థికంగా నాకు అంత పరిస్థితి లేదు. దాన్ని కాపాడుకోవడం కోసం నాకు కనిపించిన దారి ఇది. అలేఖ్య చెప్పడం వల్ల తప్పని తెలిసినా నేను తప్పు చేశానమ్మా. మీకు కష్టమని చెప్తే ఆ మాత్రం సాయం మా బావగారు చేయరా? ఇంత పెద్ద ఊళ్ళో మీ పరిస్థితి ఇది అంటే 10 మంది ముందుకు రారా? మీ భార్యని మీరు కాపాడుకోలేరా? మీరంటే మీరు మాత్రమే కాదు పంతులు గారు, మీరంటే ఊరు. ఊళ్ళో ఇల్లుంటాయి, ఊళ్ళో రకరకాల మనుషులుంటారు. కానీ ఊరు మొత్తానికి గుడి ఒక్కటే ఉంటుంది. ఆ గుడికి పూజారి ఒక్కళ్లే ఉంటారు. మీ స్థానం వేరు, మా స్థానం వేరు. ఆ దేవుడు పక్కన నిలబడే అర్హత మీది. ఆ దేవుడు ముందు నిలబడి చెయ్యి చాచే పరిస్థితి మాది. దేవుడు తన పక్కన నిలబడే స్థానాన్ని మీకిచ్చాడు. ఇలాంటి పని చేసే బదులు పక్కనే ఉన్న ఆయన్ని కన్నీళ్లతో వేడుకుంటే ఆయనే చూసుకునేవాడు. ఎందుకు ఇలాంటి తప్పు చేశారు? పొరపాటైపోయిందమ్మా. నా భార్య పరిస్థితి చూడలేక ఆ సమయంలో ఏం చేయాలో తోచక నేను చేసిన తప్పది. సరే పంతులు గారు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. మీ అవసరాన్ని అవతల వాళ్ళు వాడుకున్నారు కాబట్టి శిక్ష పడాల్సింది మీకు కాదు, వాళ్ళకి. ఎలా అనేది నేను చూసుకుంటాను. వస్తాను. చెప్పలేఖ్యా,